నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఒక కువైటీ వ్యక్తిని పెళ్లి చేసుకొని అలాగే ఆమె కడపలో జీవనం సాగిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో కూడా 2 సార్లు అయితే ఈ అక్క దగ్గరికి వచ్చిన వీడియోలు తీయడం జరిగింది. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఎవరూ పట్టించుకునేవారు లేక ఈ చిన్న రేకులింట్లో చూడండి, పైన రేకులు ఉన్నాయి కదా, ఈ రేకులింట్లో అయితే ఆమె జీవనం సాగిస్తూ ఉందన్నమాట. జ్వరం వచ్చి ఏది వచ్చినా సరే కానీ ఆమెను పట్టించుకోవాలి లేకపోవడంతో ఆమె కింద ఇక్కడే పనుకొని ఇక్కడే ఉందన్నమాట. ఇప్పుడు ఆ అక్కతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. అదే అక్క, ఆరోగ్యం అవి బాగోలేదని చెప్పారు కదా, ఎటుంది అక్క ఇప్పుడు? అదే బాగలేదు నాన్న, ఆరోగ్యం బాగాలేదు. కడుపు నొప్పి 2 వారాల నుంచి పరిస్థితి బాగాలేదు నాన్న. జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, పడిచి వచ్చినా నన్ను హాస్పిటల్ పిలుచుకొని పోయి లేరు. ఎవరినైనా అడిగితే నువ్వు కోవిడ్ ఆయన భార్యవి కదా, పలకరీయటం లేదు. ఆరోగ్యం బాగలేదు, పరిస్థితి బాగలేదు. అందువల్ల నేను ఏమంటున్నానంటే కోవిడ్ వాళ్ళతో నాసర్ జాసమ్మతో 27 ఏళ్ళు అనుబంధం. ఈ రోజుకి 17 సంవత్సరాలు ఆయన చెప్పినట్టు విన్నా. 8 ఏళ్ల నుంచి ఏడుస్తున్నా. వాళ్ళకు నాకు సంబంధం లేదన్నప్పుడు నా డబ్బులు నాకు ఇస్తే పేపర్ రాసిస్తే నా బాధ్యత వేరే వాళ్ళు తీసుకుంటారు. సరే, ఇప్పుడు మీరు ఆరోగ్యం అయి బాగలేదంటారు కదా, మీ జీవనం ఎట్లా సాగుతుంది? నేనైతే ప్రస్తుతానికి అప్పుల మీద జీవనాధారము. తినక ఇబ్బందులు పడుతున్నాను. ప్రస్తుతానికి అప్పుల్లోనే ఉన్నాను, కష్టాలలోనే ఉన్నాను. దయచేసి ఆమె ఈజా ఇస్తానని కాకినాడ ఆమె 2 లక్షల డబ్బులు తీసుకునింది. వాళ్ళు కోవిడ్ ఆయన తీసుకున్నాడంట. దండం పెడుతున్నారు, రాని నీకు పుణ్యం అంటది, నీ వల్ల నాకు బాగలేకుండా పడిపోయినాను. 2 నెలల నుంచి పొద్దుయింది, నువ్వు 2 లక్షల డబ్బులు తీసుకున్నావు, ఈజా వచ్చిందన్నావు, మళ్ళీ ఏది ఈజా లేదు, డబ్బు లేదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలా? నీ పుణ్యమాన నేను ఇండ్లు అమ్ముకోవాలనా? దయచేసి నాకు ఈజా పంపి, లేకపోతే నాకు వచ్చేసి డబ్బులన్నా ఇయ్యి. ప్రస్తుతం ఈ యొక్క అక్క పరిస్థితి కానీ చూసుకుంటే కానీ, ఏదైనా జ్వరం వచ్చినా కానీ, లేకపోతే ఈమెకు ముందు వెనక ఎవరు లేరన్నమాట. ప్రస్తుతం దుర్బలమైన జీవితాన్ని అయితే ఇక్కడ గడుపుతూ ఉంది. అలాగే ఈమె వచ్చేసి కువైటీ వ్యక్తిని పెళ్లి చేసుకునింది అనమాట. పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళా కువైట్కి పోకుండా ఈమె ఇక్కడ నిలిచిపోవడం జరిగింది. అలాగే ఈమెకు సంబంధించిన మొదటి భార్య బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈమెనైతే పట్టించుకోలేదు. అలాగే ఈమెకు సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో అది కువైట్లో అమ్మేసి వాళ్ళు ఎక్కడికి పోయినారో తెలియదు అనమాట. ఇంకా వాళ్ళ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే చెప్పుక, మన కువైట్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు. కాల్సియాలోనే ఉన్నింది. కాల్సియాలోనే గత చిన్న జమియా ఉంది కదా దౌరాపడ, నాసర్ జాస్మిన్ సయీద్ అంటే తెలుసు, కాల్సియా అందరికి తెలిసిన వ్యక్తే. వాళ్ళ కొడుకులు వచ్చేసి అంటే 2 కొడుకుల పేరే చెప్పాలా అంటే కపాలా రాసి ఇచ్చింది అతనికే. ఉమ్మరు మూసా 5 మంది కొడుకుల పేరు కూడా చెప్తాను. ఖాలిద్, ఉమర్, హమూద్, మూసా, ఇత్మాన్ 5 మంది కొడుకులు. నా డబ్బులు తీసుకున్నారు, నా సామాన్లు తీసుకున్నారు. నేను కాల్సియాలు వచ్చేసి 5 రూములు కట్టుకున్నాను. నెలకి 700 దినార్లు. నా 700 దినాలు కూడా వాళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు గత ఇంటర్వ్యూలలో ఇదంతా చెప్పేసిన, నీకు ఏది కావాలో అది కరెక్ట్ గా అదే సూటిగా. అంటే వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది తెలియని వాళ్ళు నాకేం చెప్పినారంటే, ఆయనకు నీకు పిల్లలు లేరు కదా, రాదు కదా ఆస్తి అంటున్నారు కదా. నేను పిల్లలున్నా లేకపోయినా కానీ నాకు నేను కష్టపడి కట్టుకున్న ఇండ్లు అయ్యి 5 రూములు. దాంట్లో నా సంపాదన ఉంది, సేటుది కాదు, నాది కూడా ఉంది. అది 700 దినార్లు నా ఆకర్తక మసూలియా. నా భర్త ఏమన్నాడు, అది ఆకర్తక మసూలి హగ్గింతి హయాత్ని అని చెప్పాడు. నేను కోవిడ్ గవర్నమెంట్ బొంబాయిలోకి ఫోన్ చేసిన, ఢిల్లీకి చేస్తే వాళ్ళు ఏమన్నారంటే వాస్తా కావాలంట. నేను ఆడ తెచ్చేది వాస్తా ఆన రూమ్ అలా ఢిల్లీ कोई सफारा आना तसल टेलीफोन वगुल जीबी वास्ता अनमिनवान जीबी वास्ता कालसिया दाखलाना सतपो गादी तिमानसिना इनी गादी बाकी वक्तिनी दाखला कोई दाखला नासरे मसूलिये इनी नासर मसूलिये थाने नफर माफी मसूलिये आना वास्ता मिनवान जीबी आना हादा मुश्किल आना కాకినాడమా ఒక్క నీకు పుణ్యం అంటది, నా డబ్బులు నాకు ఇమ్మా, నేను నేరే సాడ తెచ్చి ఇచ్చినాను, దయచేసి నాకు ప్రాణం బాగాలేదు, నేను చాలా ఇబ్బందులో ఉన్నాను,
నేనేమన్నా అయినా కానీ నువ్వే బాధ్యత వహించాల్సింది వస్తుంది చూడు మళ్ళా. మీకు కోవిడ్ ఆయన ఎందుకు తీసుకున్నాడు నా డబ్బులు? వీసా అయినప్పుడు డబ్బులు ఎందుకు తీసుకోవాలా? 2 లక్షలు ఏ ఊరికిన వస్తున్నదా? ఆమె పేరు ఏం పేరు? కాకినాడ ఆమె పేరు రాణి. రాణినా? ఎప్పుడు ఇచ్చినావు ఆమెకు డబ్బులు? ఆమెకు 8 నెలల్లో ఇచ్చినా నాయన. పోయిన సంవత్సరం? ఆహా, ఈ మొన్న 3 నెలలు అంటే ఆగస్టులో ఇచ్చిన. 8 నెలల్లో నాకు సూన్ పేపర్ వచ్చింది. సూన్ పేపర్ వస్తానే నీకు ఈగా వచ్చేసింది, నీకు డబ్బులు కడితే షేట్ ఇచ్చేస్తాడు. ఇంకా ఇప్పుడు 2 చేకొని పెట్టింది. అన్ని అబద్ధాలు. ఇద్దరు వాయిస్ రికార్డింగ్ కూడా చూపిక్క ఎన్నిపిక్క తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఇళ్ళ కాడికి వచ్చి గొడవలు చేసి నాకు చాలా ఇబ్బంది వచ్చేసి పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ. నేను ఇంకా నేను ఒక 2 days లో కొంచెం తేరుకుంటాను, పంపిస్తాను. నీకు కొంచెం లేట్ అయినందుకు కూడా నేను పాప నువ్వు వడ్డీ కట్టుకుంటావు కాబట్టి నేను వడ్డీ కడతాను. ప్రామిస్. నేను నాకు డబ్బులు ఇచ్చినాలో వాళ్ళు నా మీద కేసు పెట్టాలని ఉన్నారు. పంచాయతీలు జరిగిన గొడవలు పెద్ద పెద్ద లేదు అంత దూరం రానివ్వండి. జరిగింది ఇప్పుడు. ఆరెడికి మాకు గొడవలు అయిపోయినాయి, పెద్ద గొడవలు అయిపోయినాయి మాకు ఇళ్ళ కాడ. మాకు చాలా గొడవలు అయిపోయినాయి అమ్మా. చిన్న గొడవలు లేదా? మేము స్టేషన్ దాకా కూడా పోయి చేసినావా? ఏం కాదు, ఏం పోతుంది. డబ్బులు ఇచ్చేది కానీ రెండోది కొంచెం డబ్బు కూడా నెక్స్ట్ నీకు ఇస్తానమ్మా. ఏమనుకో, ఒక 2 days ఆగద్దు, నేను ఇస్తాను. అంటే 2 days అంటే ఇంకేంటో రేపు ఎల్లుండే శుక్రవారం శనివారం కదా, ఆదివారం వచ్చేసావు. ఇస్తాను, కొంచెం తట్టుకోను కొంచెం. ఏమా సరే బేబీ, రేపు కావు 2 రోజులేమా చేస్తాను, ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. కాకినాడకు 5 నిమిషాలలో వీసా వస్తుందని నువ్వు ఫోన్ మీద ఫోన్లు చేసుకొని డబ్బులు తెప్పించుకున్నావు. నువ్వు వీసా ఈకిపోతివి, డబ్బులు ఈకిపోతివి. నేను చూస్తే బాగా లేకున్నాడు పడిపోతున్నాయి. చేత కానప్పుడు ఎందుకు డబ్బులు తీసుకోవాలా? ఏం మీ కోవిడ్ అయినంత గతి లేకున్నాడా నాకన్నా డబ్బులు తీసుకొని మా వాళ్ళకి ఇచ్చేదానికి అని నేను అడుగుతున్నాను రాణిని. మీ అన్న చూస్తే కోవిడ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, మాకేం సంబంధం లేదన్నా. మీరు చూస్తే డబ్బులు ఈకిపోతారు. ఏడైనా కానీ కనపడితేనే దయచేసి నాకు ఫోన్ నెంబర్ పెట్టినానా, నా ఫోన్ నెంబర్ పెట్టు. ఆ కోవిడ్ ఆయనకు నాకు ఫోన్ చేయాలి. అదే మనం డబ్బు పంపించిన స్లిప్ ఏమైనా ఉండదా? ఉండదు. నేను ఫోటో వేస్తాను చూడండి. ఈమెయితే 2 లక్షల రూపాయలు డబ్బు అయితే పంపించిందంట వీసా కోసము. రాణి అనే కాకినాడ డబ్బులు తీసుకొని హవల్లీలో ఉంటదంట. ఏమో డబ్బులు తీసుకొని 3 నెలలు దాటిపోయింది, ఇప్పటి వరకు వీసా లేదు, డబ్బులు లేదు. డబ్బులు అడిగితే ఈ రోజు రేపు అని చెప్పేసి అంటానంట. ఈ యొక్క పరిస్థితి చూస్తే పాపం ఇట రేకుల ఇంట్లో జ్వరం వచ్చి హాస్పిటల్కి పోయేదానికి కూడా డబ్బులు లేక, ఎవరు చూసుకునే వాళ్ళు లేక ఇబ్బందులు అయితే పడతా ఉన్నది. కాకినాడకు 2 విషయాలు చెప్తానన్నా. చెప్పుక మాట్లాడతా. 17 సంవత్సరాలు కోవిడ్ వాళ్ళు ఏడిపిస్తే నువ్వు 1 నెలకి నన్ను ఏడిపించినావమ్మా. నీకు వీసా తీయని శక్తి లేనప్పుడు నా కాడ డబ్బులు ఎవరు తీసుకున్నారు? నీకు ఎవరు చెవినారు ఈ పెత్తనం అంతాను? నేను కోవిడ్ లో ఉన్నాను. నేను ఎవరిని ప్రజలు ఇబ్బంది పెట్టలే. నా పని ఏదో నేను చేసుకొని పోతా ఉన్నాను. నువ్వు చేతగానప్పుడు నువ్వు ఎత్తుకొని పోయి నా లెక్క ఎత్తుకొని నువ్వు కోవిటల్కి ఇస్తే మీ కోవిటలు అంత లేకుండా ఉండారా? మీ కోవిటల పేరు మీద పెట్టి నేను వీడియో తీస్తాను. నువ్వు కానీ డబ్బులు కానీ నీకుపోయినావు అనుకో ఇబ్బంది పడతావు చూడు. నేను కోవిటల్కి మళ్ళీ నేను వీడియో తీసి మళ్ళీ ఫేస్బుక్లో వదులుతాను. కోవిటల పేరు నా కాడ ఉన్నది, అది సూన్ పేపరు. మళ్ళీ నేను కోవిట్ గవర్నమెంట్ కూడా అడుగుతాను, ఈ డబ్బులు నీ కాడ ఉన్నాయా కోవిటల దగ్గర ఉన్నాయా? కోవిటల దగ్గర కానీ డబ్బులు కానీ ఉన్నాయంటే వాళ్ళని నేను అడిగి తీసుకుంటా. లేదు నీ దగ్గర ఉండి నువ్వు మీ అన్న ఆపదని చెప్తే మీ మీద కేసు ఫైల్ చేస్తాను. ఎందుకంటే నేను కేసు ఎందుకు ఫైల్ చేయలేదంటే నిజాలు తెలుసుకోవాలని. వాళ్ళు 17 ఏళ్ళు ఏడిపిస్తే నువ్వు 1 నెల నన్ను 3 బాయిలు నీళ్ళు దాపించి నీ వల్ల నేను ఎంత నాశనమైనా చేత కానప్పుడు గమ్మున ఉండాలా. కోవిటోళ్ళకు చెప్తున్నాను, ఇంత మా ఇద్దరు ఎంసిక్ మస్తులి అతిన వరగాన వాజిత్ హయాతీని సాబ్ هذا موسى عمر الله يخليك ودي هذا نوس مال هذا فاملي هذا مال سيد أحمد. شوف انت اخي يقول هاي شايفه مشكله انا اخوانا ولد مسؤوليه انت ما يقدر يمسك مسؤوليه اتين ورقه انا حياه شلون بي ثاني مكان يروح هنا انا ما يقدر قادي هذا منطقه انا ما يعرف هذا منطقه جيبي واحد ساعه ثاني نفر جيبيني مو كيف انا ما يجي انا كيف هذا انت اخو يجيبيني خلي حلائني هنا هذا انا اتصل تليفون هذا مال اساك قول احنا مو مسؤوليه اول يجي ناصريني داخل الكويت هو على طول جيبي هذا حرب يستري كل شيء هذا سوي حتى مال انت اخوي سويت اقامه ديور هذا يجيبي كبير بنيان
కువైట్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, నేను ఇష్టపడి ఇడికి రాలేదు. మా ఇంటే నా ఆయన అసాక్ సార్ అని గడ్డమైన ఆయన ఈ స్థలం తీసి ఇచ్చినాడు. వాళ్ళ నాయన పేరు మీద అన్నదానానికి నేనైతే ఫోన్ అన్నాను. ఆయన బలవంతంగా పంపించినాడు, కానీ మేము ఇష్టపడి ఇడికి రాలేదు నాయన, నాకేం సంబంధం లేదు. ఈ స్థలం తీసి ఇచ్చింది కాదు. ఈడ ఒక ఆయన ఉన్నాడు అసాక్ సార్ అని, ఆయన తీసి ఇచ్చినాడు. ఆయన ద్వారాగానే ఆయన నాసర్ ఉన్నప్పుడు, మా భర్త ఉన్నప్పుడు చిన్న ఏబి ఆదరేని అన్నాడు. ఇప్పుడు నాసర్ లేట ఆయన మాదిరి అంటున్నారు. అట్లా ఉంటుంది. బతికినప్పుడు ఒక మాట, చనిపోయినాక ఒక మాట. ఆయన ఉన్నప్పుడు చెప్పాలి కదా మాకు సంబంధం లేదని. నేను బతికుంటే నా బాధ్యత వాళ్ళు కోవిడ్ ఇస్లాం వాళ్ళ కమిటీ వాళ్ళు తీసుకొని నన్ను కోవిడ్కి పంపాలి వాళ్ళు. లేదా నేను చచ్చిపోతే వాళ్ళకి కోవిడ్కి పంపాలా. 5 కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టించినారు కోవిడ్ డబ్బు. మా సేటు నేను పర్మిషన్ ఇప్పించినాను అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మీ మొగుడు ద్వారా మాకేమి చెందలేదు, మీ మొగుడికి మాకు సంబంధం లేదు వీళ్ళు అంటున్నారు. బతికినప్పుడు చెప్పాలి కదా ఈ స్థావరం మాకేమైనా అవసరమా, ఎందుకు వచ్చినా మాకేం కరం ఎక్కొచ్చి పడని అట్లా అటువంటి ఎన్ని లేనిపోయినట్టు నేర్పించి ఇట్లా చేసినారు. చాలా మంది అడుగుతున్నారు ఎందుకు పోయినావు కోవిడ్కి, ఎందుకు పోయినావు ఇండియాకి, ఎందుకు పోయినావు అని. నేను ఇష్టపడి రాలేదు. ఆయన అసాక్ సార్ అని ఆయన తెచ్చి దింపినాడు. ఆయన ఇప్పుడు అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. ఆయన అసాక్ సార్ అన్నారు కదమ్మా, ఆయన కువైట్ అయినా ఇండియా అయినా? ఇలా ఇండియా ఆయన అయితే ఇండియాలోనే ఉన్నాడు. మాలియాలో ఇస్లాం కమిటీలో ఇది అది ముస్లిమ్స్ హిందువులు ముస్లిమ్స్ మారుస్తా ఉన్నాడు. అంటే కన్వర్షన్ చేస్తారు, అంటే హిందువులుగా ఉంటే ముస్లింలలోకి మారుస్తారు. అక్కడ మాలియాలో చేస్తా ఉన్నారు. నేను కూడా అక్కడ పోతా ఉన్నాను. మా సైడ్ తో పరిచయాలు పెంచుకొని వీళ్ళు చాలా చేస్తున్నారు. నాకు తెలియదు ఈడున్నాను. ఆడ కోవిడ్ కాల్సీలో కూడా నేను మిద్దిపైన ఉండేదాన్ని. వీళ్ళు వెనక ఏం నడిచేది మనకేం తెలుస్తుంది. మా సేటు చెప్పినట్టు నేను వింటమే నాకు తెలుసు. ముందు ఇండియాకి వస్తా అన్నాడు సేటు. వచ్చినా కానీ ఇక్కడంతా బేల్దారి పని చేస్తా అంటే 2 నిమిషాలు 3 నిమిషాలు నిలబడేది. ఆమె వెళ్ళిపోయేది. 2 మాటలు వచ్చినాడు. మళ్ళా అసాక్ సార్ ఆయన దొరకొచ్చినాడు. మా సేటు వచ్చినప్పుడు 2 కార్లలో సుమారు 10 మంది 20 మంది వచ్చినారు. అంటే నమ్మించేదానికి. ఆయన లేకుండా తలకి 8 ఏళ్ళ నుంచి ఏడుస్తున్నా, ఒకరు రాలేదు. అట్లా ఎందుకు మోసం చేయాలా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అసాక్ అనే సార్ చెప్పినావు కదా ఇట్లా మాలియాలో హిందువుల్ని ఇట్లా కన్వర్ట్ చేస్తారు, దాని గురించి చెప్పుకో. అట్లా ఏం జరిగింది అంటే ఇస్లాంలోకి రావటం అంటే నా సొంత నిర్ణయంతో వచ్చినాలే. వేరే వాళ్ళను వేరే హిందువులను ముస్లింస్ లేకి ఆయన ఇది చెప్తాడనమాట. నేనేమంటానంటే మీరు మతాన్నిలోకి తీసుకున్నప్పుడు వాళ్ళ బాధ్యత కూడా చివరి దాకా తీసుకోవాలి. వాళ్ళకు ఏమవుతుందంటే అట్లా ఫ్యామిలీ సపోర్ట్ పోతుంది. అనాథగానే ఇప్పుడు మీరు తీసుకోరు, ఇస్లాంలోకి తొడకొచ్చి వదిలేస్తారు, మీరు బాధ్యత తీసుకోరు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ పోతుంది. మీరు బాధ్యత తీసుకుంటే ఆ వ్యక్తి ఏం కావాలా తీసుకునేటట్టుగా చివరి దాకా తీసుకోవాలా. ఇప్పుడు నీ విషయంలో ఏం జరిగిందంటే మీరు ఇస్లాం మతంలోకి వచ్చిన తర్వాత మీకు ఫ్యామిలీ సపోర్ట్ పోయింది. అంటే నేను నాకు నా ఇష్టమే కాదు చాలా మందికి అట్లా జరుగుతున్నది. నేనంటే ఇష్టపడి వచ్చినాను కాబట్టి కష్టాలు మోస్తున్నాను. నన్ను ఎవరు బలవంతం లేదు. అది నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. మీ ఇష్ట ప్రకారమే ఇస్లాం లేక వచ్చినారు. మీరు ఇప్పుడు ఏమడుగుతారంటే ఇస్లాం లేక వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోలేదని మీరు చెప్పారు. పట్టించుకోలేదు. నేను ఇన్ని కష్టాలు పడిందానే బాధలు పడుతున్నాను. ఎంతో మంది ఇస్లాంలోకి వచ్చుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ మతం కోల్పోతారు, ఫ్యామిలీ పోతుంది, పేర్లు మారిపోతాయి, సపోర్ట్ పోతుంది. మీరు పట్టించుకోకున్నప్పుడు అటువంటిప్పుడు మతంలోకి ఎందుకు తీసుకొని రావాలా వాళ్ళని? మీరు ఇస్లాంలో కనికరం జాలి దయ ఉంది కదా, మళ్ళీ ఏమైంది? నేను 8 ఏళ్ళ నుంచి ఏడుస్తున్నాను. అసాక్ అనే ఆయన గురించి మీరు ఒకసారి ఏమైనా మాట్లాడినారు ఆయనతో? అదే నేనేమంటానంటే మీరు మతంలోకి మార్పులు చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు సపోర్ట్ ఇవ్వాలా. సపోర్ట్ ఇవ్వనప్పుడు వాళ్ళు మార్పులు చేసే హక్కు మీకు ఉండదు, ఎవరికి ఉండదు. ఇప్పుడు నేను 8 ఏళ్ళ నుంచి నరకం అనుభవిస్తున్నాను. నేనేం పాపం చేస్తున్నాను? ఇటు నా ఫ్యామిలీ సపోర్ట్ పోయింది, ఇటు కోవిడ్ లో జీవనాధారం పోయింది, ఇటు నా భర్త వెళ్ళిపోయినాడు, నా సంపాదన కోవిడ్ లో నిలబడిపోయింది, నా సంపాదన అంతా కోవిడ్. ఆ రోజు నా భర్త ఏమన్నాడు, నీకేమైనా కష్టం వస్తే అసాక్ అన్నాడు కదా, మేము అకాం కొట్టినాము కదా, 5 కోట్లు పెట్టి బిల్డింగ్ పాస్ చేపించినాము, మనకి ఏమన్నా అవసరం అవుతాను కదా, అతను సపోర్ట్ ఉన్నాడు కదా, నీకు ఎందుకు భయము అని చెప్పినాడు. అసలు నేను ఏం చెప్పినాను, మా ఇంటి అనుకో మనకు అసలు అవసరమే లేదన్నాడు. మీకోసం కాదు నేను తీసింది ఇండియాలో ఇండ్లు, అది నా తండ్రి కోసము. అంటే ఇష్టపడే మీరు ఇష్టపడే మారినారు, కానీ మీరు మతం మారేటప్పుడు కువైట్ ఆయనతో పరిచయం ఉందా లేదా? పరిచయం. అప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో నుండి శుక్రవారం
క్లాస్ పోతా ఉన్నాను. ఆ, ఆ, ఆడ నేర్చుకునేదానికి పోతా ఉన్నాను. ఆ, ఆ, మాలియాలో ఆ. రోజా గడ పోతా ఉన్నాను. ఆ, అది నేను ఇష్టపడిపోయినండి. ఉమ్, ఉమ్, ఎవరు బలవంతం లేదు. ఉమ్, ఉమ్, అందు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నేను బాధలు భరాయిస్తున్నాను. ఉమ్, ఉమ్, నా మాదిరి మరొకరు అన్యాయం కాకూడదు. ఉమ్, నేను చిన్నప్పటి నుంచి నేను కష్టాల్లో అనుభవించినాను కాబట్టి నేను నిలదొక్కున్నా. ఉమ్, నా స్థలంలో ఏరే స్త్రీ ఉంటే ఆత్మహత్య చేసుకోవాలి, ఉమ్, లేదా పూర్తిగా సంథింగ్ రాంగ్లోకి వెళ్ళిపోవాలి. ఉమ్, ఉమ్, నేను భరాయించినాను. నేను ఎందుకు మీరు అట్లా చేస్తారు? ఉమ్, హిందూ మతంలో ఉన్న వాళ్ళని తెచ్చి ముస్లింలకు వదిలేసి వాళ్ళకి గాలికి ఎందుకు వదిలేస్తారు? ఉమ్, మీ మాదిరిగా ఫ్యామిలీలు ఎందుకు వాళ్ళకి హక్కులు లేవు? ఉమ్, ఇప్పుడు నేనున్న 8 ఏళ్ళ నుంచి ముస్లిమ్స్ పండగ వచ్చి అందరూ పండగల ఫ్యామిలీతో చేసుకుంటున్నారు. ఇక్కడ ఉమ్, హిందువులు వచ్చి హిందూ నేను అనాథగా ఇక్కడ ఉన్నా. నేను మళ్ళా ఉమ్, ఉమ్, ఇప్పుడు నేను ఏం కావాలా? నాకు మనిషినే కదా నేను కూడా హక్కులు ఉంటాయి కదా. మళ్ళీ నేను ఎందుకు గుర్తు రాలేదు? నా మొగుడు వచ్చినప్పుడు మీరు ఎందుకు అంత సపోర్ట్గా నిలబడినారు, నమ్మించినారు? నా మొగుడు చచ్చిపోతాను ఎందుకు పట్టించుకోలేదు? నిజాలు ఎందుకు చెప్పలేదు కోవిటోళ్ళకు? నా భర్త చెప్పినాడు కదా, నేను కోవిట్లో కోర్టులో ఈడియాకులు ఇలేదు, బర్ణం ఇలేదు, అసాకున్నాడు. అక్కడ గవర్నమెంట్కు ప్రజలు చెప్తారు నా పిల్లలు అన్యాయం చేస్తేను అన్నాడు కదా. ఉమ్, మళ్ళీ వాస్తవాలు మీరు చెప్పాలి కదా. కోవిట్ గవర్నమెంట్ ప్రజలకు ఎందుకు చెప్పకుండా మూసిపెడుతున్నారు? నా మొగుడు కోవిట్లో ఇండియాలో ఇండ్లు అమ్మేస్తున్నారు. నా మొగుడు చచ్చిపోతానే నా ఇండ్లు అమ్ముకొని ఎటుపోయినా తెలియదు. నా ఆస్తి అంతా పోయింది. రేపు నేను చచ్చిపోతే నా ఇండ్లు కాడ ఏం చేయాలని ఉన్నారు? నన్ను ఏం చేయాలని ఉన్నారు? నేను చనిపోతే ఇక్కడ కాదు కోవిట్లైనా నా దానం చేయాల. మా కోవిట్ అయినా ఖురాన్ మీద ప్రమాణం చేసి మా తండ్రికి చెప్పినాడు. ఉమ్, మా వాళ్ళు ఫోన్ చేసినారు ఆ రోజు, ఉమ్, మీరు వాడుకొని వదిలేస్తే నా కూతురు పరిస్థితి ఏందని. ఉమ్, అప్పుడు ఏరే వాళ్ళు అరబీ వాళ్ళని తడుకొని వచ్చి ఈ మా కుటుంబం గడదు ఈ రోజు బయట పెట్టి చెప్పినాను. ఉమ్, నీ కూతురు కాదు, మా ఇంట్లో మనిషి, మా కుటుంబంలో ఒక మనిషిగా ఉంటుంది. ఇక్కడే నాతోనే ఉంటుంది, నా ఇంట్లోనే చనిపోతుంది, నా పక్కనే ఉంటుంది. ఉమ్, మేము ఆమెను వదలము. ఉమ్, ఒకవేళ ఇంట్లో కుటుంబంలో గొడవలు వచ్చినా కానీ తలాక్ చెప్పినా నాకు 5 మంది అక్క చెల్లెలు, ఆమె ఒక చెల్లెలు అని నా సేటు చెప్పినాడు. నేను ఖురాన్ మీద ఒట్టేస్తున్నాడు మా సేటు. మళ్ళీ నేను చనిపోతే సులేప ఖాతాలో దానం చేయాలా? మళ్ళీ ఎవరు దానం చేయాలా? నువ్వు కోయటాలకు ఎందుకు చెప్పలేకుండావు? నాసర్ పీ వాయి తుర్మత అని దాఖలిన్ ఉమ్, లేష్ మే కెళ్ళం దాకోట్ ఆయన బెట్ బెయ్య ఆయన జోజ్ మోత్ ఆయన మోత్ మినవద్ది. ఆయన ఖురాన్ మీద ప్రమాణం చేసినాడు కదా, మళ్ళీ ఆయనకి న్యాయం జరగాలి కదా, ఉమ్. మాట తప్పకూడదు కదా. మళ్ళీ ఏం చేయాలని ఉన్నారు? నా ఇల్లు నన్ను అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని మీ బాధ్యత కువైట్ వాళ్ళన్నా తీసుకోవాలా, లేదంటే ఇండియాలో ఉన్న అసాక్ అనే ఆయన తీసుకోవాలా? ఇప్పుడు అసాక్ అనే ఆయన ఏం చెప్పినాడు? మీరు ఫోన్ చేసి మాట్లాడినారా ఇంతవరకు? చాలా మాటలు 8 ఏళ్ళ నుంచి ఆ, కోవిడ్ లో పోయినప్పుడు కూడా అసాక్ సార్ మీరు పోయి మా ఫ్యామిలీతో కలసండి, నా పరిస్థితి చెప్పాడంటే ఉమ్, నాకు తెలీదమ్మా, ఉమ్, అబ్బుకాలతోనే మాకు సంబంధం, ఆ తర్వాత మాకు సంబంధం లేదు, ఉమ్. వాళ్ళందరూ నాకు తెలీదు. అంటే ముందు ఆయన నీకేమైనా మేము అండగా ఉంటామని చెప్పినాడు అసాక్ అని ఆయన? అంటే మా కోవిడ్ ఆయనతోనే ఉన్నాడు కదా, ఆ, ఆ, ఆయన స్థలం తీసిచ్చినాడు కదా, ఆయనతోనే ఎక్కువ మాట్లాడతాడు. ఉమ్, నేను మాట్లాడేదానికి రైట్ లేదు వాళ్ళు ముందర. ఉమ్, ఏ సబ్జెక్ట్ వచ్చినా నేను కోవిడ్ ఆయనతో మాట్లాడాలా, ఉమ్, ఆయన నాకు సమాధానం చెప్పాలా, నేను ఆయన అడగాలి. ఏరే వాళ్ళతో నేను సంప్రదించేదానికి నాకు రైట్ లేవు. ఉమ్, ఉమ్, అది వాళ్ళ రూల్. ఉమ్. కాదక్క, నువ్వేమంటున్నావు అంటే నాకు ఏదన్నా అయ్యి నేను చనిపోతే నీకు అసాకు నా బిడ్డలు అండగా ఉంటారని చెప్పినాడు కదా మీకు? మా సేట్ చెప్పాడు. చెప్పినాడు కదా. ఇప్పుడు అండగా ఉన్నారా లేరా అనేది నేను లేరు లేరు. ఆ, ఎంతమంది కోవిడ్ లో 4 ఎవరో 2 కొడుకులు 2 తమ్ముళ్ళు, వాళ్ళ ఫ్రెండ్ ఫోటో కూడా ఈయన, ఉమ్, ఉమ్. వాళ్ళ ఫ్రెండ్ 6 మందిని ఎవరు? మీ కువైట్ భర్త ఫ్రెండ్? ఆయన ఇండియాకు కోవిడ్కి వస్తా అన్నాడు. అదే బిల్డింగ్ గడ పాస్ చేపిస్తున్నాడు, ఆ ఫోటో గడ నీకు ఇచ్చినాను కదా. మా భర్త చెప్పినాడు, నీకేమన్నా కష్టం వస్తే బేబీ ఈయన నా ఫ్రెండ్ ఇటుకు వస్తా ఉంటాడు ఇండియాకు, ఇంత సంప్రది. ఆయన కువైట్ అతనే? కోవిడ్ ఆయనకు ఫోన్ చేసి ఏమన్నా అడిగినా? అసలు ఫోన్ నంబర్ ఇయలేదు అసాక్ మాకు. ఎవరు? ఇండియా అతను? ఇయలేదు. ఈ ఫోన్ నంబర్ కాడ ఇయలేదు. అడిగిన చాలా మాటలు, బడికాడికి స్కూల్ గడికాడ పోయింటే మాకు తెలీదు మా. ఆఖరికి నేను అన్నాను, అసాక్ సార్ ఈ బిల్డింగ్ కోవిడ్ వాళ్ళది కదా, మాకు ఇక్కడ క్లీన్ పని అంటే కోవిడ్ అని భార్య అమ్మా నీకు ఆటిస్తారు, కోవిడ్ వాళ్ళది కాదు మేము తెచ్చుకున్నాం ఈ బిల్డింగ్ అన్నాడు. మళ్ళీ నా భర్త ఉంది, ఇప్పుడు మీరు ఎందుకు తిరిగారు నేను అడుగుతున్నాను.
మీరు ఎందుకు ఆయన చుట్టూ తిరిగినారు? ఆయన ఇండియాకి వస్తే మీరు ఎందుకు తీసుకొచ్చారు? అసలు నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఎందుకు పిలిచినారు? ఇప్పుడు నువ్వు బిల్డింగ్ కువైట్ 5 కోట్లు పెట్టి కట్టించినారంటారు కదమ్మా, ఆ బిల్డింగ్ ఎక్కడుందమ్మా? ఈడ వార్తా పేపర్ కాడ ఫోటో వేసుగా అల్మాస్ పేట అల్మాస్ ఆడ ఇప్పుడు ఏముందమ్మా? స్కూలా లేకపోతే ఏదో ఉర్దూ స్కూల్ అంట. మా సేట్ ఏం చెప్పిన అంటే బీబీ హాదా పేదవాళ్ళకి స్కూల్ కట్టించినాము 5 కోట్లు పెట్టి, కర్ణాటక వాళ్ళు కట్టింది స్థలం కడప వాళ్ళదేను. ఈడ కోయిట్ రాజుది, కోయిట్ షేక్ సాద్ షేక్ జాబరు ఫోటో పెట్టు, మేము కోయిటలు ఇచ్చినట్టు అరబీలో రాసి బోర్డు మీద పెట్టు అంటే కోవిడ్ డొనేషన్ చేసినట్టు మా ఫోటోలు పెట్టు ఆ బిల్డింగ్ లో అన్నాడు. అసలు నన్ను గేట్ కాడికే నో ఎంట్రీ. నేను రానిలే. ఆయన మీ భర్త చనిపోతారు గేట్ కాడికే రానిలే. మా భర్త ఎప్పుడే చెప్పినాడు, అక్కడికి ఇన్ఛార్జ్ గా పో బీబీ అంటే, నువ్వు వచ్చి ముందు ఈ బాధ్యత తీసుకో, అప్పుడు నేను పోతాను. మళ్ళీ అక్కడికి పోతే మళ్ళీ కొట్లాట్లు పంచాయతీలు పెడతారు, ముందు పోతుంది. ఒక మొండకి ఏసా తీసారు, ఇంత దూరం అయినాము, నీ పిల్లల బాధ్యత తీసుకొని వచ్చి ఇల్లు నువ్వు పేరు మీద రాసుకో, అప్పుడు నేను అన్ని ఇన్ఛార్జ్ చేస్తానని చెప్పిన. అంతలేక ఆయన చనిపోయినాడు కదా. ఆయన చనిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు? అస్సలు ఒక్క రూపాయి కూడా నాకు రాలేదు. నా సంపాదన కూడా నాకు రాలేదు. నాది సంపాదన వాళ్ళది వద్దు. సంపాదన ఎంత ఉంటుంది కోవిట్ లో 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు నెలకు 700 దినార్లు. అది కోవిట్ అయినా నా కోసం జీవనాధారం కోసం భద్రించుకున్నాం మేము 3 అంతస్తు పైన. అదేనా నా సొంత డబ్బు 6,000 దినార్లు, 3,000 దినార్లు సామాను, నా బంగారు, నా బ్యాంక్ బుక్ అంతా ఆడే ఉంది. వీడికి ఏం తెచ్చుకోవాలా నేను? 40 దినాలు వీటికి వస్తే ఇల్లు కట్టుకొని మా మామగారి మీద అన్నదానం, నా జీవనాధారం. నేను కోర్టులో సంతకం పెట్టలేదే, బర్ణం మీరు చూసారు కదా, అది అట్లా ఎందుకు నేను అట్లా ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇస్లాంలో ఏముంది? కనికరం, జాలి, దయ ఉంది. మళ్ళీ ఏమైంది కనికరం, జాలి, దయ అని నేను అడుగుతున్నాను. ఆ సాకును మన రసూలు మంచివారని చెప్తున్నారు కదా, మళ్ళా రసూల్ ప్రకారం ఏడ నడుస్తున్నారు చెప్పండి? అది నేను అడుగుతున్నాను. ఇస్లాం కానూల్ ఫీ హింద్ దాఖలు ఓయిన్ ఫీ హింద్ దాఖలు మా ఫీ కానూల్ ఇస్లాం ఇది ఇస్లాం దాఖలు కానూల్ ఫీ తిమ్మానేస్తున్నా ఆయన మెరీదీని ఆయన రయల్మో తాను ఎప్కి వాహత్ నపరనా మాయిజి షూఫ్ తాలా హై మోత్ మైగుల్ ఆయన రయాల్ ఈజీ దాఖలు హింద్ అస్రీన్ వాహత్ మౌజూద్ రయాల్ని కబీర్ నాసర్ شنو يبي أدرين شنو يبي أدرين بس راح ناصر ما في عينك حتى أنا كسر قول ساق هذا مالا أنا ريال استسمع وحب هذا توفى ونشاني وهذا مالا أمانة ناصر كسر قول أنا ما يقدر شوي هذاكم ما يرو خلاص ఆయన కాడి వచ్చి చెప్పినా నేను అసలు ఆయన చాలా ఇష్టపడి కట్టించుకున్నాడు. పారిగోడ బరాద పెట్టాలా, పారిగోడ కొట్టేసినారు. మీ ఇంటి ముందు పక్క 30 లింకులు రోడ్డు అయితే 15 లింకులు వచ్చేసి రోడ్డుకు 15 లింకులు వచ్చేసి చెట్లు వేసి బరాద పెట్టి మా మామ పేరు మీద మంచి నీళ్ళు పెట్టి పేదవాళ్ళు వచ్చి కూర్చొని అది పగలగొట్టినారు. నిస్కారంగా పగలగొట్టినారు. మాట్లాడాలి కదా, స్థలం మీరే తీసి ఇచ్చినారు కదా, మేము తీసినాం ఏమన్నా మాట్లాడాలి కదా. వచ్చాడు ఒక రోజు ఫోన్ చేసి ఒక రోజు వచ్చాడు, సర్దుకుపోవాలమ్మా అంటే నా ఆస్తి పోతా ఉంటే నేను సర్దుకుపోవాలన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను అదే చూడు డేటు, ఈ డేటు రోజు ఏడుస్తాను నేను. 17వ తేదీ 12వ నెల 2001 రోజు ఏడుస్తాను గుర్తు చేసుకొని. మళ్ళా అప్పుడు ఎందుకు మా ఇంటి ఆయన ఉన్నప్పుడు మీరు ఎందుకు నమ్మించినారు? మా ఇంటి ఆయన చచ్చిపోతే ఎందుకు మోసం చేస్తున్నారు అని నేను అడుగుతున్నాను. అంటే ఆయన కువైట్ వ్యక్తి బతుకున్నాళ్ళు వీళ్ళంతా బాగున్నారు, రావడం పోవడం అన్ని పథకాలు తెచ్చుకోవటము అన్ని బాగున్నారు అన్ని. ఇప్పుడు మా ఇంటి ఆయన పోతానే ఇప్పుడు మాట్లాడకుండా చూసి ఉన్నట్టుగా ఇన్నట్టుగా ఉండారు. ఆయన నా ఇండ్లు నాది సపరేట్, ఆడ కోవిడ్ లో వాళ్ళ ఇల్లు సపరేట్. ఆయన 4 చేసుకుంటాడో 40 మందిని చేసుకుంటాడో ఆయన ఇష్టం. మా ఇంటి ఆయన పోషించే ఆయన ఇల్లు నాకు సంబంధం లేదు. నా ఇల్లు సపరేట్, నా బాడీ సపరేట్, నా దావా నా వాకిలే సపరేట్. ఇది చేస్తున్నారు. ఇది ఎంత మటుకు న్యాయమని నేను కోవిడ్ గవర్నమెంట్ అని అడుగుతున్నాను. అది అసాకుకు అక్కమ్మగాడ మేము కొట్టినాం 2001లో నుంచి. మన అంటాడు అతను ఫోన్ చేస్తే, సనాతన తీసుకున్నాను మాకు సంబంధం లేదమ్మా అంటాడు. మళ్ళీ ఇది ఏ విషయంలో సంబంధం లేనప్పుడు గమ్మున ఉండాలి కదా. అంటే ఎందుకు ఏలు పెడుతున్నారు? మా ఇంటి ఆయన ఎట్టడోడు ఆయన ఇంట్లో నేను తలదాస్తున్నా బతికేదో నేను బతికింది కదా, మీరు ఎందుకు ఆయన నమ్మించినారు అని నేను అడుగుతాను.
అంటే ఇక ఏం నమ్మించినారు? ఇక నమ్మించారు అంటున్నారు కదా. మీ కువైట్ అయిన వీళ్ళు అసాక్ అనే భారతీయుడు ఏం నమ్మించినారంటే ఇది మాకు అవసరం లేదు ఈ స్థాపనము. ఏది ఇక్కడ కడపలో? అసలు ఇక్కడికి రావాల్సిన మాకు అవసరం లేదు. ఏం చెప్పినాడు? మేము హైదరాబాద్ లో అపార్ట్మెంట్ లో ఒకటి తీసుకొని ఎప్పుడైనా ఇండియాకి పోయేదానికి అక్కడ అన్నదానం చాలా మంది ఉంటారు. అట్లా లేదు అట్లా వద్దు, ఇట్లా అయితే మాకు ఇక్కడ ఇస్లాం మంచిగా ఉంది, ఇక్కడ ప్రజలు బాగున్నారు కడపలో, ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ తీసుకొని మా ఇంటికి నేర్పించినాడు. లేకపోతే మేము హైదరాబాద్ లోనే తీసుకున్నాం అనుకున్నాం. హైదరాబాద్ లో అపార్ట్మెంట్ తీసుకుని అట్నే వచ్చిపోతాం అనుకున్నారు. నేను అనుకున్నాను. నా మాట వినలా. ప్రతి ఒక్కటి నేను చెప్తే వినడు, వాళ్ళు చెప్తాను బయట చెప్తే వింటాడు. కనీసం మీ మాటకి ఇల్లు ఇచ్చిడు అన్నాం కదా, కనీసం మీరు బాధ్యత తీసుకున్నప్పుడు మీరు ఎందుకు మా ఇంటర్నెట్ దింపినారు రంగంలో? మీరు కానీ తిప్పుకుంటే నేను రాను కదా ఇక్కడికి. మేము అతని ద్వారా వేరే వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినాం, వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయినారు డబ్బులు తీసుకొని. మళ్ళీ మిగిలిన పని నేను వచ్చి చేపించుకున్నా. అది నేను అనేది. నేను అతను ఏమంటున్నానంటే, మీరు బాధ్యత తీసుకోలేనప్పుడు వేరే కుటుంబంలో ఏళ్ళు ఎందుకు పెట్టాలా? ఇప్పుడు నా పరిస్థితి ఏంది? అంతేలేక ఇప్పుడు సొంత కుటుంబం పోయింది, ఇప్పుడు కువైటోలో పట్టించుకోవడం, అది నా బాధ. నేను మతం మారి ఇస్లాంలోకి అడుగు పెట్టినా గానీ నాకు మంచి భవిష్యత్తు లేదు, మంచి జీవితం లేకుండా చేసి నన్ను అనాథం చేశారని బాధే కదా. ఇప్పుడు నా మొగుడు మీరు నమ్మికుంటే ఆయన తెచ్చి ఈడు ఆయన ఎప్పుడు పోలో చెప్పాడు. అసాక్ మనం అనగోలు నా సర్ ఉనికి నాన్న మాకుదిరి నేను మోత్ అది కుళ్ళు ఇన్ని హై హరామి ఏపీ కుళ్ళు అని ముంకిన అయి ఒక మర మోత్ చున్ సోవి దేశంగా ఫక్కర్ బీబీ ఇదేంటి మోత్ خلي يجيب عصاك انا اسوي حكامه عشان عصاك عشان شنو؟ هذا دايور مال اهنا. انت في اي شيء مشكله اذا انت في خطر على اذا موت ما تدرينا ولازم تجيبي كويت. كويت పంపిస్తాను. لازم هو تجيبي هذا في مال يدرس مال كويت فلوس عشان شنو؟ انا سويت يعني سبورت لازم هو يسوي حقنا سبورت. انا اقول هذا ما عندك معايا بيقول لا مو حق انت حق احنا هذا انا حال هذا يجيني مو حق انت انا ఆసాకి ఏమన్నాడంటే ఇక్కడ బాగుంటది ఏరియాను, ఇక్కడంతా మంచిగా ఇస్లాం ఉంటది, హైదరాబాద్ బాగుంటదని మా ఇంటికి నేర్పించినాడు. అతని ద్వారా ఇక్కడ స్థలం తీసుకున్నారు. ఇక్కడ తీసుకున్నాక నమ్మించినాక కష్టం వచ్చినా షేర్ చేసుకోవాలి కదా, న్యాయం చేయాలి కదా. ఇప్పుడు మా ఇంటి ఉన్నప్పుడేమో అన్ని చూస్తానని చెప్పి మా ఇంటిని చచ్చిపోతానే ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నారు. ఇది ఎంత మటుకు న్యాయం అని నేను అడుగుతున్నాను ఆ సాక్షి సార్ని. ఇప్పుడు మీరు నాకు తెలియదన్నా కోవిటల్కి గవర్నమెంట్ కు మా ఫ్యామిలీకి నిజాలు చెప్పపోయా వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు? వాళ్ళకి చెప్పాలి కదా. మీ నాయన ఇక్కడ ఇల్లు కట్టించినారు, మీకు ఇంకొక ఆమె ఉంది, వాళ్ళకి తెలుసు కదా. అంటే నాకు చిన్నప్పుడు నాకు ఇష్టపడే వచ్చినాను. ఇస్లాంలో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. నేను వాళ్ళ గురించి అందరి గురించి నేను చెప్పలేను. నా గురించి నేను ఏమనుకున్నా అంటే చిన్నప్పుడు కర్ణాటకలో పెరిగిన 7 ఏళ్ళ వయసులో. నా ఇంటి ముందర చాలా మంది ముస్లింస్ లో దానా కబ్రస్థాన్ నా ఫ్రెండ్షిప్ అంతా వాళ్లే. అప్పుడు నేను అనుకునేది, ఇప్పుడు మేము గోరెల కాడికి ఆడుకుంటా ఉన్నాం కదా, అప్పుడు కొన్ని గోరెల కాడ మంచి వాసన బాగుండేది. అప్పుడు నేను అనుకున్నది పక్కన అంత ముస్లింసే కదా, వాళ్ళు ఖురాన్ చదువుతాడు, వాళ్ళ ఇండ్ల కాడికి కూర్చునేది, నేను గట్రా నేర్చుకునేది. నేను చనిపోయేటప్పుడు నిజాతిగా పనిచేయాలా, నిజాతిగా చనిపోవాలా, చచ్చిపోయేటప్పుడు ముస్లింస్ లో బదులుగా చనిపోవాలా, ఒక రోడ్లో ఉండకూడదు. అది సబ్జెక్ట్ 7 ఏళ్ళప్పుడు నేను సొంతంగా తీసుకున్నాను. ఇస్లాంలోకి వచ్చినప్పుడు అర్షద్ అల్లా అర్షద్ మొహమ్మద్ రసూల్ అని ఒక పద్యం చెప్తే మళ్ళీ ఇస్లాంలోకి వచ్చినట్టు, అంటే మతం తీసుకున్నట్టు అర్థం. అది అంటే మీ పేరు కూడా మార్చేసారా అప్పుడే? అంటే నేను చిన్నప్పుడే మా నాయనతో కొట్లాడి చిన్నప్పుడు మార్చుకొని వచ్చిన. అంటే ఎప్పుడైనా అనుకోకుండా కోవిట్లో నేను చనిపోతే ముస్లింస్ బతుల్లో చనిపోవాలి కదా, అందుకని మా నాయనతో నేను కొట్లాడి నేను చిన్నప్పుడే మార్చుకున్నా. వీళ్ళు ఫాతిమాని పెట్టుకున్నారు. మళ్ళీ ఉమరాకు సౌదీ ఎక్కడ పోయి వచ్చినాము ఇస్లాంలోకి వచ్చినాకనే వాళ్ళే తీసుకుపోయినారు, ఇస్లాం కమిటీ వాళ్ళే తీసుకున్నారు. అంతా చేసినాం. ఇస్లాంలో ఆడకూతురికి బాగుంది కానీ మనుషులు సరిలేరు నాన్న. అంటే ఇస్లాంలో ఖురాన్ ప్రకారం చూసుకుంటే అంతా బాగుంది కానీ దాన్ని పాటించేవాళ్ళు లేరు. ఇస్లాంలో ఒక స్త్రీకి చాలా ఇలువ ఉంది, గౌరవం ఉంది, పద్ధతులు అన్ని బాగుంటాయి. నేను ఇస్లాం గురించి తెలుసుకొని చిన్నప్పుడే నేర్చుకొని వచ్చిన, కానీ వీళ్ళు ఎందుకు పార్టీ లేదని నేను అంటున్నాను.
వీళ్ళు మనుషులు అంటే తగలేదు. ఇప్పుడు దేవుడు ఏదైతే చెప్పినాడో ఆ, అది పాటియడం లేదని ఆ, నువ్వు చెప్తావు. ఆ, రసూల్ కూడా చాలా గొప్ప వ్యక్తి కదా, ప్రపంచానికి తెలిసిన వ్యక్తి. ఇస్లాంలో మంచి మద్దతు ఉంది, కానీ ప్రజలు సరిగా లేరని నేను అంటున్నాను అంతే. లాస్ట్ గా ఏమైనా చెప్పాలంటే చెప్పేక ఏం చెప్తాను అంటే నేను అదే చెప్తాను. ఏం నా ఫోన్ నంబర్ ఇచ్చేసి మా కోయటలో ఉమర్ మూసా ఇంత తసలు టెలిఫోన్ ఇది ఇంత మై తసలు టెలిఫోన్ ఆయన మరతానే ఇది సో వీడియో ఇంత మై తసలు ఆయన కులిషికి ఇద్దరికి వెళ్ళాం, ఇంత మై తసలు ఆయన మా ఇద్దరికి వెళ్ళాం, ఇంత ఉబ్బి షినుగోల్ ఆయన లాజం అక్కిగా ఇవి గోల్ హగ్గెత్తి ఇదే ఇంత మై తసలు ఆయన మరతానే ఇవి సో వీడియో మా లాన కాదు అన్న కొలంబస్. నేనేం చెప్తాను అంటే కోవిడ్లో ఉండే వాళ్ళకి గడ నేనేం చెప్తానంటే నన్ను కొంతమంది చాలా కామెంట్లు చేసినారు. నేను 27 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ వాళ్ళ ఇంటికి మాకు అనుబంధం ఉండదు. 27 సంవత్సరాలు ఎవరన్నా ఊరికి నేను పని చేస్తారు నాన్న, నేను చేస్తున్నాను. నేను ఒక మాట మీద కోసం నిలబడి నేను పని చేసిన ఆడ కోయట అని పెళ్లి చేసి చాలా మంది అంటున్నారు డబ్బుల కోసం చేసినాడు. ఆయన ఇంట్లో డబ్బు లేదు, ఆయన బరువులు బాధ్యతలు ఉన్నాయి, ఆయన అప్పులు కట్టుకోలేక మేము అల్లాడిపోయినాము. నేను కూడా కష్టపడినా 3 పూటలు అన్నం పెట్టేవాడు, 5 పూటలు నమాజ్ చేసుకునేవాళ్ళు. మేము కూడా ఆ ఇంట్లో చాలా పని చేసి బాడిగలకి ఇచ్చి పని మనుషులు చాలా కష్టపడినాం. ఆయన కాడ డబ్బు లేదు. మేము చాలా మంది అంటే ఆయన పెళ్లి చేసుకోకుండా నా కోవిడ్లో నింటే నేను కొన్ని కోట్లు ఉండే నా కాడ, నాతో పాటు పనిచేసేవాళ్ళు కోవిడ్లో కొన్ని కోట్లు ఉండదు. ఈ రోజు నేను రేకుల ఇంట్లో ఉన్నాను, కోవిడ్ దగ్గర లెక్కలేదు, అప్పులు ఉన్నాయి. చాలా మంది అంటున్నారు కోవిడ్ పెళ్లి చేసుకుని డబ్బుల కోసం ఉన్నా అని. ఏంటో నాకు డబ్బులు ఇచ్చినాడు, తినేదానికి తప్పక బట్టలు వేసుకునే దానికి గుడ్డలకు ఇచ్చినాడు, వాళ్ళ ఆయన అన్నదానాని కోసం ఇచ్చినాడు. నాకేం డబ్బులు ఇచ్చినాడో చూపివాను. మనం అంటే అబద్ధం చెప్తాం, బ్యాంక్ అబద్ధం చెప్తుందా? బ్యాంకులు రికార్డింగ్ ఉంటుంది కదా, అది అబద్ధం. నేను అతను పెళ్లి చేసుకోకుండా ఉంటే నా లైఫ్ చాలా బాగుంది కోవిడ్లో. పెళ్లి చేసుకున్నాను ఎందుకంటే ఒక ఆడకూతురు 4 గోళ్ల మధ్యన ఉంటే దూరం ఉంటుంది. ఇంకా ఆడకూతురికి ఏం కావాలా? నిజమా? సంప్రదాయంగా బాధ్యత అంటే పోతుంది, ఎందుకు బయట ఉండి నేను పోయినట్టే నేను గుట్టుగా బతుకుతున్నాను. అంతేగాని డబ్బుల కోసం డబ్బులు ఎవరు ఇచ్చినారు నాకు రమ్మను, కనీసం మా ఇంటి అని చెప్పినాడా నేను డబ్బులు మనిషినైనా. మీరు కూడా చూసినారు కదా వీళ్ళమ్మ, నేను డబ్బుల కోసం చేయలేదు. ఈయన అసాక్ సార్ అనే అతను నిజాలు చెప్పకుండా మూసిపెట్టి ఈ రోజు నన్ను 8 ఏళ్ళ నుంచి ఏడిపిస్తున్నాడు. అంటే మీ భర్త చెప్పినాడు నాకు ఏదైనా అయితే కానీ నా భార్య బాధ్యత తీసుకొని చెప్పినాడు. చిన్నవి ఆదరాయని చిన్నవి ఆదర వీడికి వచ్చినాడు పని చేపిస్తున్నా ఒక 2 నిమిషాలు దుమ్ము ధూళి నీళ్ళు కూడా లేవు తాగేదానికి. 2 మాటలు వచ్చినాడు. ఎవరు మీ కోవిడ్ అతను వెనక 2 కార్లు వేసుకొని 20 మంది వచ్చినారు. ఏమైనా వాళ్ళందరూ ఇప్పుడు బాధ కదా. నేను చెప్పిన మా చేతికో నువ్వు వాళ్ళని నమ్ముకొని నా జీవితం ఏమైనా రోడ్డు పాలు చేస్తావేమో అంటే లే బీబీ అది ఇస్లాం కానూలు లేసోద్దోళం హగ్గింతి హత్య వలే ఏమన్నాడు ఆయన వలే లాసి ఎంషి ఇస్లాం కానూలు కోయిటి కానూలు ఉబ్బి కానూలు ఓట్స్ అవి హగ్గింతి ఆయన దూలం అంటే నీకు ఎప్పుడు నేను అన్యాయం చేస్తామో ఇస్లాంలో ఏడుంది? మేమంతా ఇస్లాం సంప్రదాయం పాటించడం కాదండి. మళ్ళీ ఏమైందని నేను అడుగుతున్నాను. ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి ఏమైనారో నా మొగుడు వచ్చినప్పుడు మీకు ఎవరు ఇచ్చినారో? అసలు నా మొగుడిని ఇండియా పిలిచే హక్కు మీకు ఎవరు ఇచ్చినారో? ఆయనకి ఏమైనా జరిగి ఉంటే నన్నే కదా ఎత్తుకొని మీరు లోపల వస్తుంది కోయిట్ గవర్నమెంట్. నా పర్మిషన్ లేకుండా నా ఇంటికాడికి వచ్చినాడన్నా అసలు నాకు తెలీదు. ఆయన కోవిడ్ నుంచి వచ్చేది అసలు తెలీదు. చీకట్లో 5 గంటలకు వచ్చేసి తలుపు కొడుతున్నాడు. ఎవరు తలుపు కొడుతున్నారని చూస్తే కోయిట్ ఆయన ఏం చెప్పకుండా వచ్చేస్తున్నారు. ఒకవేళ ఆ టైంలో ఏమైనా జరిగిందే నేనే కదా వాళ్ళకి అందరికి కుటుంబానికి తెలిసింది. మీరు తెలియదు కదా, వెనక నుంచి డ్రామాలు చేసిన వాళ్ళు కదా. నాకు తెలియకుండా తొలకొస్తారా? నాకు ఒక్క మాట కూడా చెప్పరా. రెండోసారి అటాచ్ చేసినారు. నేను అలా కూలీల దగ్గర పనులు చేపిస్తున్నా అటాచ్ వచ్చిన. నేను మళ్ళీ చెప్పిన మీరు ఇటుకు వస్తా పోతా ఉండి మీకు ఏమైనా జరిగితే నేను బాధ్యత ఇస్తాలా, మీరు ఇంక రావద్దండి, నేనే వచ్చేస్తా బాధ్యత అయిపోతాను. అతనికి ఏమైనా జరిగి ఉంటే మొత్తం నా ఫ్యామిలీ మొత్తం ఇండియా వాళ్ళకి నేను ఎంతమందికి వీసా తీసినాను 10 మంది నాకు వచ్చి వేసిరా అంటే నువ్వు వీసాలు తీసినావు. అప్పటికి 10 మంది కోటి రోజులు ఉండరు. ఏమవుతారు? నేను 2007లోనే నేను కోర్టు మేట్లు ఎక్కాలా, న్యాయంగా ఎత్తుకుంటే వీళ్ళు చేసినట్టు ఎందుకు ఎక్కలేదు? ఎటు చూస్తే 10 మంది భవిష్యత్తు ఉంది. అప్పుడే కొత్తగా జాయిన్ అయినారు కోవిడ్లో వీళ్ళంటే కోటి రోజులకు. వాళ్ళ కుటుంబంలో చాలా మంది ఇబ్బందిగా ఉన్నారు,
తినేదానికి లేక బప్పులే. ఉమ్, ఇదే పిల్లలు ఇంట్లో చదువు ఉంది, ఉమ్, మా చేతి పిల్లలకి చదువు అటు చూసేవాళ్ళు. నేను ఒక్కదాన్ని చూసుకొని అంటే నేను ఎప్పుడో ఇదేను అని నేను గమ్మునున్నాను. నాన్న అసాక్షారు బాధ్యత తీసేదానికి లేదు, చెప్పాలా, ఉమ్, ఉమ్, కోయిట్ గవర్నమెంట్ కి చెప్పాలా, ఉమ్. వాళ్ళ కుటుంబానికి చెప్పాలా. ఇక ఆయన భార్య ఇండియాలో ఇటు ఇబ్బందులు పడుతుందని మీరు పిలుచుకోండి, ఈమె ఫలానా మనిషి నాసర్ మనిషి ఆమె అని చెప్పాలి కదా. చెప్పమంటే ఏమన్నాడు ఆయన? అసలు నాకు తెలియదు వాళ్ళు, నాకు మీ సైడ్ తో పరిచయం, మీ సైడ్ చచ్చిపోయినాక మాకు తెలియదు వాళ్ళు ఎవరో. నేను కోయిట్లో ఉన్నప్పుడు 2 మాటలు ఫోన్ చేసిన, 2 మాటలు ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడున్నది మాకు తెలియదు అంటాడు. తెలియనప్పుడు ఎవరు గొంతులు కొయ్యాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నా ముగ్గురు అటు చచ్చిపోయినాడు, ఏమేమి చచ్చిపోయింది ఇప్పుడు తెలీదు. ఇంట్లో అమ్ముకొని ఎవరు పాటికి వాళ్ళు పంచుకున్నారు. ఇప్పుడు నన్ను కూడా ఈడు పెట్టి ఏం చేయాలని ఉన్నారు? నాకు అనుమానం వస్తానది లేదా? నేనేమన్నా చేసుకొని చేస్తా నా ఇల్లు కట్ట తీసుకోవాలని ఉన్నారా? నన్ను ఎందుకు మా ఫ్యామిలీతో కలిసి నీకన్నా చేస్తున్నారు, మా ఫ్యామిలీకి నన్ను ఎందుకు ఇటు తీసినారు అని నేను అడుగుతున్నాను. వాస్తవాలు బయట పెట్టాలని నేను అడుగుతున్నాను. ఏం జరిగిందో ఏమో తెలియదు, వాళ్ళకు నీకు కనెక్షన్ అనేది కట్ చేసినారు. నేను వాళ్ళతో మాట్లాడతానే కదా నేను ఇప్పుడు వాళ్ళు మేము మాట్లాడుకుంటేనే కదా మా బాధ వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ బాధ మాకు చేసుకొని మా ఇంటైన చెప్పిన పని పూర్తి చేసేదానికి మా మామకి అన్నదానం కానీ మా అత్త కానీ మా అక్కని. ఇప్పుడు నీకు ఏం కావాలో క్లియర్ గా చెప్పు, అర్థమయ్యేట్టుగా 2 మాటలు చెప్పేసి. నాకు ఏం కావాలంటే కాకినాడ డబ్బులు తీసుకునింది 2 లక్షలు ఇచ్చేయాల, అది నాది కాదు, డబ్బులు నేను వడ్డీకి తెచ్చినాను. ఈ అసాక్ సార్ అనే ఆయన వస్త్రాలు మా ఫ్యామిలీకి చెప్పాలా, కోవిడ్ వాళ్ళకు మా గురించి తెలిస్తే తప్పకుండా నాకు ఫోన్ చేయాలి. మా ఉమర్ మూసా, మా భర్త ఏం చెప్పినాడు, నీకేం కష్టం వచ్చినా బీవి మూసా ఉమర్ సయీద్ అత్మాన్ అసా هذا مولانا صادق يجي هذا 6 نفر كلم అన్నాడు. هذا 6 نفر ما يتكلم. ఇప్పుడు ఆ యొక్క ఏమంటుందంటే, నేను కువైట్ అతన్ని పెళ్లి చేసుకున్నాను, నేను కడపకు రావాల్సిన దాన్ని కాదు, హైదరాబాద్లో మేమైతే ఉండాలనుకున్నాము, కానీ కొంతమంది ఎవరైతే ఉండారో వాళ్ళు కడపలో అయితే బాగుంటుంది, కడపలో అయితే ఇస్లాం మతం బాగా ఉంది, అక్కడ కానీ మనం ఏదైనా ఒక ఇంటిని స్థాపించి పేదలకు సహాయం చేస్తే గానీ బాగుంటుందని చెప్పేసి కువైట్ అతనికి చెప్పేసి ఆమెనైతే కడపకైతే తీసుకురావడం జరిగింది. కడపకు తీసుకొచ్చిన తర్వాత కువైట్ వ్యక్తి బతికున్నప్పుడు మనం చూసుకుంటే అన్ని సాఫీగా జరిగిపోతా ఉన్నాయి. ఆయన ఇండియాకు వచ్చినప్పుడు కూడా 20 మంది 30 మంది ఆయన వెంట ఉండేవారు. అలాగే ఆయన చనిపోయిన తర్వాత మాకు వాళ్ళకు ఏమి సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు ఎక్కడో అల్మాస్పేటలో వార్తా పేపర్ దగ్గర 5 కోట్ల బిల్డింగ్ కూడా కువైట్ వాళ్ళ నుంచి వచ్చిన డబ్బుతోనే కట్టింది. ఇప్పుడు ఆ యొక్క బిల్డింగ్ కూడా ఈమెను ఇన్ఛార్జ్ గా ఉండమని చెప్పి ఈయన భర్త కువైట్ వ్యక్తి అయితే చెప్పడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు ఆమెను ఆ గేటు దగ్గరికి కూడా రానియకుండా వాళ్ళైతే తీసుకున్నారనమాట. అసాక్ సార్ అని ఆయన చెబుతుంది కదా, ఆయన వచ్చేసి ఇప్పుడు ముందుకు వచ్చేసి కువైట్ కుటుంబంతో మాట్లాడి నాకు తగిన పరిష్కారం చేపేయండి, నేను ప్రస్తుతానికి ఒంటరిగా ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాను, నన్ను ఎవరు చూసే వాళ్ళు లేరు, నా భర్త నన్ను చనిపోతే సులేబికాత్లోని కువైట్లోని సులేబికాత్లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయాలని చెప్పేసి వాళ్ళ భర్త ఇది చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఆమె కోరేది ఒకటే అనమాట, నాకు న్యాయం కావాలి, నా భర్త చెప్పిన మాటలు వీళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు, కేవలం ఇస్లాం మీద ప్రేమతో నేను ఈ మతంలోకి వచ్చాను, కానీ వచ్చిన తర్వాత ఇస్లాం మతానికి సంబంధించిన నియమ నిబంధనలు ఎవరైతే ఉన్నారో ఇస్లాం మతం గొప్పదే, కానీ అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇస్లాం మతం యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి పాటించకుండా కొందరి జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారని చెప్పేసి బీబీ గారు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మళ్ళా ఈమెతో కూడా మరొక వీడియో కూడా చేస్తాను. నమస్తే.